శరీర రాజు వారిని కన్యతలో వారిని ఓడించడం వారిని బానిసలుగా తీసుకెళ్ళడం జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ యెషయా ప్రవక్త వారు చెప్పినటువంటి భరోసా కలిగినటువంటి మీరు బాధపడకండి, మీరు ఏడవకండి, మీరు చింతించకండి, మీరు మా జీవిత విద్యాలయంలో జీవించకండి. ఇదిగో మీకు శాంతినిచ్చేవాడు, మీకు సంతోషాన్ని ఇచ్చేవాడు, మీకు స్వతంత్రాన్ని ఇచ్చేవాడు, మీకు స్వేచ్ఛనిచ్చేవాడు రాజు పుట్టబోతున్నాడు. ఆ రాజు వచ్చినప్పుడు ఇదిగో మీ శత్రువులనే తప్పు చేస్తున్న వారిని దండిస్తాడు, పాపాత్ముడిని దండిస్తాడు, శాంతిని నెలకొల్పుతాడు, మీకు ఊరటనిస్తాడు, శాంతి కలిగినటువంటి రాజ్యాన్ని ఇస్తాడు. అనేక మంది ఆయన వైపు ఆకర్షించబడతారు. ఆయన ఏమంటే సమృద్ధి కలిగినటువంటి అన్ని సమకాలంలో ఉన్నటువంటి రాజ్యాన్ని నెలకొల్పి ఆ రాజ్యం ద్వారా పరిపాలిస్తాడు అనేటువంటి భరోసా కలిగినటువంటి మాటని యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి, అంటే ఏడుస్తూ ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి దుఃఖిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఈ యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి భరోసా కలిగినటువంటి మాటలు. ఆ రోజు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి రాజు ఎవరు, ఆ శాంతి నెలకొల్పే రాజు ఎవరు అంటే క్రీస్తు. ఆ క్రీస్తు అనే రాజు ఈ లోకానికి వచ్చి శాంతిని నెలకొల్పుతాడు. క్రీస్తు అనే రాజు ఈ లోకంలో వచ్చి నెమ్మది నెలకొల్పుతాడు. ఈ క్రీస్తు అనే రాజు ఈ లోకానికి వచ్చి ఇది సమృద్ధిని, సంతోషాన్ని మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి ఇస్తాడు. ఆ రాజుని కలిగి ఉంటే నీకు శాంతి దొరుకుతుంది. ఆ రాజు కోసం ఎదురు చూస్తే